ఇవాళ అయితే మనం గుడ్డు పరోటా చేసుకుందామండి. ఇప్పుడు గుడ్డు పరోటా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇప్పుడైతే మనం ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు కళాయి హీట్ ఎక్కిన తరువాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కోసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. ఆయిల్లో బాగా వేయించుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేటట్లు వేయించుకోండి. ఉల్లిపాయని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకోండి. చూడండి, ఇలా కొంచెం వేగిన తరువాత కొంచెం పసుపు వేసుకోండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. తరువాత ఆల్ మిక్స్ చేయండి. ఇలా వేయించుకున్న తర్వాత 2 మినిట్స్ మనం మూత పెట్టేయండి. 2 మినిట్స్ దాకా. 2 మినిట్స్ తర్వాత మూత తీసేయండి. ఇలా కుక్ అవుతుంది మంచిగా. తర్వాత అలా మిక్స్ చేయండి. ఉల్లిపాయని కొంచెం అటు ఇటు చేసుకొని కొంచెం మధ్యలో స్పేస్ ఉంచండి. ఉంచిన తర్వాత 2 ఎగ్స్ని బ్రేక్ చేసేయండి. బ్రేక్ చేసి వేసుకోండి మిడిల్లో. వేసుకున్న తర్వాత ఇలా ఎల్లో అనేది ఇలాగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేయండి. చూసారా, ఇలాగ కొంచెం థిక్గా అయ్యేదాకా ఉంచండి. అయిన తర్వాత కొంచెం ఇలాగా పెద్ద ముక్కలు అయ్యేటట్టు చూడండి. చూసారు కదండి, కొంచెం ఇంత పెద్దగా అయితే బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి. తర్వాత కొంచెం కారం వేసుకుందామండి. మిక్స్ చేయండి. చూసారు కదండి, ఫైనల్ కొత్తిమీర చల్లుకోండి. ఫైనల్లీ చూసారు కదండి, అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరూ మళ్ళీ చెయ్యమని అడుగుతారు. నా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. లైక్ చేయకూడదు.